వెల్కమ్ టు D24 న్యూస్. కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో గల భారతీయ విద్యా కేంద్రం స్కూలు ఆవరణలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యా కేంద్రం సంస్థల ఆధ్వర్యంలో పలు జిల్లాల నుండి విద్యార్థులు, టీచర్లు భారీగా కిర్లంపూడి చేరుకుని కిర్లంపూడి విజ్ఞాన భారతి స్కూల్ నుండి జగపతి నగరం శివారు వరకు సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులచే ఘోష్ తరంగ్ అనే వివిధ రకాల వాయిద్యాలతో స్వతంత్ర సమరయోధుల వేషధారణలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ గొల్లపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లలలో అవగాహన మరియు డిసిప్లిన్గా ఎలా వ్యవహరించాలని తెలుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు ఎడాల రాంబాబు, సింగిల్దేవి సత్తిరాజు, శరకణం రాజబాబు, కంటా కాశీ, అడ్డూరు శివరామకృష్ణ, కోనేటి శ్రీనివాసరావు, స్కూల్ టీచర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, భారతీయ విద్యా కేంద్రం చైర్మన్గా ఉన్నాను. అలాగే విద్యాభారతి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున అంటే ఆగస్టు 15, 2026న కిర్లంపూడిలోని విజ్ఞాన భారతి హై స్కూల్లో ఘోష్ క్యాంప్ జరిగింది. అంటే భారతీయ విద్యా కేంద్రానికి బీవీకే వారికి ఒక బ్యాండ్ ఉంది. అదే ఎన్సీసీ బ్యాండ్ ఉంటుందో, నేవీ బ్యాండ్ ఉంటుందో, ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ ఉంటుందో, అలాగే బీవీకే కూడా ఒక బ్యాండ్ ఉంది. ఆ బ్యాండు విద్యార్థులు మాత్రమే పాల్గొంటారు. అలాగా శ్రీకాకుళం జిల్లా నుండి ఏలూరు జిల్లా నుండి వరకు ఈ 10 జిల్లాల నుండి సుమారుగా 400 మంది విద్యార్థులు ఈ బ్యాండ్ మార్చిలో పాల్గొన్నారు. కిర్లంపూడి నగరంలో రూట్ మార్చ్ చేశాము. ఆ రూట్ మార్చిలో 400 మంది విద్యార్థులు, సుమారుగా 100 మంది టీచర్సు, అలానే ఈ కిర్లంపూడి గ్రామస్తులు సుమారుగా 200 మంది, అలాగే మా శ్రేయోభిలాషులు కూడా కొంతమంది పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా 2.5 కిలోమీటర్ దూరం ఈ బ్యాండ్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ 2.5 కిలోమీటర్స్ వారు రూట్ మార్చ్ చేశారు. దానిలో దేశభక్తి గీతాలని ఈ బ్యాండ్ ద్వారా ప్లే చేస్తూ వెళ్ళారు. ఆ విధంగా దీనివల్ల ఇటువంటి బ్యాండ్ పెట్టడం వల్ల విద్యార్థుల్లో డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం వస్తుంది. దీనంతటి కారణం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2027లో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థానం వారు దానికి అనుబంధంగా బీవీకే పనిచేస్తుంది. ఆ విద్యాభారతి 2027కి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే వజ్రోత్సవ సందర్భంగా ఢిల్లీలో సుమారుగా 25,000 మంది విద్యార్థులతో ఒక ఎలాగైతే రిపబ్లిక్ డే పీరియడ్లోన కర్తవ్య పదిలో రూట్ మార్చ్ చేస్తారో ఆర్మీ, ఎన్సీసీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అలాగే విద్యాభారతి స్టూడెంట్స్ సుమారుగా 25,000 మంది ఢిల్లీలో 2027 నవంబర్లో రూట్ మార్చ్ చేస్తారు. దానిలో ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు కిర్లంపూడిలో చేశారు, లాస్ట్ ఇయర్ విశాఖపట్నంలో చేశారు. ఆ విధంగా బీవీకే వాళ్ళు చేస్తారు. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీవీకే విద్యాభారతి స్కూల్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. దీనికి భారతీయ విద్యా కేంద్రం యాజమాన్యము, అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు.